ఒంటెళ్ళ కాడ జరుగుతున్న దేవుని యొక్క ఆరాధన. మందిరం చాలా నుంచి మూతపడిపోయింది, ఇలాగా పగిలిపోయి మీరందరూ ప్రార్థించండి. మీరందరూ ప్రార్థన చేయండి, మందిరం కట్టబడిలాగున. దేవునికి స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Thank you, Lord. 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 Praise the Lord. Stotram, 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 stotram. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు దేవా, స్తోత్రం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెల్లపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెల్లపై దీపాల తోరణమై, చేశావు పండుగా వెలిగావు నిండుగా, చేశావు పండుగా వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై, ఆరని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము, అందరూ కూడా ఉత్సుక చెప్పకూడదు.
వెలిగించినావు నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడి గాలిలోనైనా జడివానలోనైనా యేసయ్యా యేసయ్యా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము అందరూ కూడా ఉద్యోగ చెప్పలు కొడదు నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడి గాలిలోనైనా జడివానలోనైనా యేసయ్యా యేసయ్యా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. ప్రైజ్ ది లార్డ్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు తండ్రి. ఈ 2026వ సంవత్సర ప్రారంభ దినాలు మొదలుకొని గత 2 మాసాలు మమ్మల్ని అందరినీ కూడా కాపాడి ఈ 3వ మాసంలో ప్రవేశపెట్టిన విధమును బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఇదిగో దేవా, ఈ పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేస్తా ఉండగా మూయబడినటువంటి ద్వారములు తెరిచినందుకు స్తుతిస్తా ఉన్నాం. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో కూడి మేమందరమును చేరి ప్రార్థన చేస్తూ ఉండగా నీ మహిమ, నీ తేజస్సు మా పైన ఉంచండి. ఈ స్థలమంతా కూడా నీ మహిమ చేత కప్పబడాలి. సియోనుల నుంచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నీ మందిరము పాడైపోయిన నీ మందిరము మరలా కట్టబడటానికి నీ కృపను చూపించండి. ఎనలేని నీ కృప ఇదిగో తండ్రి దేవ సంఘం పైన, మందిరం పైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతపు ప్రజల్ని, నాయకులు, అధికారులు, గ్రామ పెద్దల్ని ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో దేవా, నీ మందిరం ఈ విధంగా ఉండటం ఇష్టం లేదు గనుక ఇదిగో తను మరలా చక్కగా నీ ఆరాధన నా జరగటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతిస్తూ ఈ కూడికల్లో పాలు పొందిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని. మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. మీరు మాట్లాడితే అయ్యా ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మీరు మాట్లాడితే అనేకమైన మోడు బారిన జీవితాలు చిగురించబడతాయి. అయ్యా, నీ సన్నిధిని ఇక్కడ ఉంచమని ప్రార్థన చేస్తూ నీ సేవకుని మరుగు చేసి నీ సేవకుని ముఖ కాంతులోంచి మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు చేరువున్న దైవబిడ్డలందరూ కూడా ప్రభు పేరిట మీ అందరూ కూడా వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి ఈ పూట వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచన భాగమును ఈ పూట మనము ధ్యానము చేద్దాం. నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా
ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి, అందరూ కూడా చక్కగా కూర్చోండి, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. ప్రభువుని గనుక నువ్వు జాగ్రత్తగా వెతికిన యెడల నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే, భూ సంబంధంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫలించాలి అని అంటే, దేవుని యొక్క వాక్య లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. నువ్వు ఎవరిని వెతకాలంట? దేవుణ్ణి గనుక నువ్వు జాగ్రత్తగా వెతికితే, సర్వశక్తుడకు దేవుని గనుక నువ్వు బ్రతిమాలు కొనగలిగినట్లయితే, నువ్వు ఏ పరిస్థితిని బట్టి కురింగిపోతున్నావో, ఏ సమస్యలు బట్టి కురింగిపోతున్నావో, ఏ ఇరుకులు బట్టి కురింగిపోతున్నావో, దాని విషయమై సర్వశక్తుడైనటువంటి దేవుని గనుక బ్రతిమాలు కొన్నట్లయితే, ప్రభు చెబుతున్నటువంటి మాట, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ప్రభు శ్రద్ధ నిలిపితే ఎలాగుంటుందో తెలుసా? ప్రభు శ్రద్ధ నిలిపాడు అనుకోండి, మన జీవితాల్లో ఎందుకు ఆశీర్వదించబడట్లేదో, ఎందుకు మనము ఫలించబడలేకపోతున్నామో, ఎందుకు మన ఆత్మీయ స్థితి కూడా ఎందుకు ఫలించట్లేదో, ఒకసారి దేవుని గనుక నువ్వు బ్రతిమాలు కొనగలిగినట్లయితే, ఆయన నీ యందు ఏం నిలుపుతాడంట? శ్రద్ధ నిలుపుతాడు. శ్రద్ధ నిలిపితే నీ జీవితం ఏ విధంగా మార్చబడుతుందో తెలుసండి. నీ నీతికి తగ్గట్లుగా ఆయన ఏం చేస్తాడంట? నీ నీతికి తగ్గట్లుగా నీ నివాస స్థలం ఆయన ఏం చేస్తాడంట? వర్ధిల్లింపజేస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. రెండో స్థలం ఆకాశం వైపు చూపిస్తూ బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతికి తగ్గట్లుగా దేవుడు నీ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా ఖచ్చితంగా నా యేసయ్య నీ యందు శ్రద్ధ నిలపాలి అంటే, నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో ఉడిదుడుకులు, గత 2 నెలలు ఈ సంవత్సరంలో అభివృద్ధి లేక, ఆశీర్వాదం లేక జీవితాలు సతమతం అవుతున్నాయేమో గాని, దేవుని యందు శ్రద్ధ నిలపక నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వకనే ఇంకా నువ్వు శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తా ఉన్నావు. కానీ దేవునికి కనుక నువ్వు సమయాన్ని ఇస్తే, ఆయన నీ యందు ఏం నిలుపుతాడంట? శ్రద్ధ నిలుపుతాడు. మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. ఎలా వెతకాలంట? జాగ్రత్తగా వెతకాలి. చాలా మంది అజాగ్రత్తగా ఉంటారు. దేవుని మందిరం అంటే అజాగ్రత్త. చూసారా మందిరం? చూసారా ఎట్లా అవుతుందో? దేవుని పని మనము జాగ్రత్త కలిగి మనము చేయాలి. దేవుని పనిలో మనం చురుకుగా పరుగులు తీయాలి. ఉరికి ఉరికి పరిగెత్తి దేవుని పని చేయాలంట. యవన కాలము యెహోవాకి ఇష్టమైనటువంటి కాలం అది. యవన కాలమున యెహోవా కాడి మోయట నరునికి మేలు. దేవుని పని చేయటానికి మనం పరుగులు తీయాలి. సువార్త చేయటానికి పరుగులు తీయాలి. నశించిపోతున్న ఆత్మల వైపు వారిని రక్షించడానికి పరుగులు తీయాలి. మన వంతుగా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని పనులు సహాయపడాలి. ఆయన నువ్వు జాగ్రత్తగా వెతకాలి. చాలా మంది జీవితాలు అజాగ్రత్త. నామకార్థ క్రైస్తవుల వలె మనం అట్లాగా ఉండకూడదు. దేవుడిచ్చిన పనిని చాలా జాగ్రత్తగా మనం చేయాలి. ఈ జాగ్రత్త కలిగినటువంటి వారి జీవితాలు ఎలాగుంటాయంటే, ఆయన శ్రద్ధ నిలుపుతాడంట. యోబు జీవితాన్ని కూడా అదే. ఆయన అజాగ్రత్తగా విషయంలో, దేవుని విషయంలో లేడు. ఆయన దేవుడు సర్వసంపదలు ఆయన ఇచ్చిన తర్వాత దేవుని ఎంత ఆ శ్రద్ధగా వెతికాడో, అవి కోల్పోయిన తర్వాత కూడా అంతే శ్రద్ధగా దేవుని వెతికాడు. ఆయనలో మార్పు లేదు. అందుకే ఆయన యోబు లాంటి భూమి మీద అటువంటి యథార్థవంతుడు భూలోకంలో ఎవరునూ లేరు. దేవుడు అతని నీతి తగ్గట్లుగానే ఆ యోబును కూడా అట్లాగనే ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఊజు దేశంలోని గొప్పవానిగా చేశాడు దేవుడు. నీ జీవితం కూడా ఫలించాలి అన్నా, నీ బిడ్డల జీవితాలు కూడా ఫలించాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు కూడా దేవుని ఎలా వెతకాలో తెలుసా? జాగ్రత్తగా వెతకాలి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నా, దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం ఏం చేయాలంట? దేవునికి ఇచ్చేయాలి. జాగ్రత్తగా వెతికితే సర్వశక్తిని దేవుని మనం బ్రతిమాలుకోవాలి. ఏం బ్రతిమాలుకుంటున్నావు?
ఆయన బ్రతిమాలాడి, ఆయన కాళ్ళు పట్టుకుని మనం బ్రతిమాలాలి. ఆయన పాదాల దగ్గర చేరి కన్నీరు విడిచి బ్రతిమాలాలి. అయ్యా, నా పరిస్థితి ఈ విధంగా ఉందయ్యా, నా కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉందయ్యా, నా బిడ్డల పరిస్థితి ఈ విధంగా ఉందయ్యా, నా భార్య బిడ్డల పరిస్థితి ఈ విధంగా ఉందయ్యా, నేను సమస్యలో ఉన్నానయ్యా, నేను అప్పుల్లో ఉన్నానయ్యా, నేను ఉడిదుడుకుల్లో ఉన్నానయ్యా. జాగ్రత్తగా దేవుని మనం బ్రతిమాలాలి. ఆయన పాద చెంత చేరి నీకు సమస్య, ఏ సమస్య నీకు కన్నీటిగా మార్చబడిందో, ఏ బాధ నీకు దుఃఖాన్ని కలుగజేస్తుందో, ఏ ఆవేదన నిన్ను ఒంటరితనానికి గురి చేస్తా ఉందో, ఆ సమస్యను బట్టి దేవుని పాదాలు పట్టుకుని ఏం చేయాలంట? నువ్వు బ్రతిమాలంట. బ్రతిమాలితే ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడలా. నీవు కూడా ఎలా ఉండాలంట? యథార్థత. దేవుని యందు యథార్థ హృదయం గలవా, ఆ హృదయం కలిగి ఉండాలి. అందుకే 2వ దినవృత్తాంత గ్రంథంలో కూడా ఆ 16వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుంది? తన యందు యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా యొక్క కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తా ఉంది. యథార్థత. నువ్వు యథార్థతగా ప్రార్థన చేస్తే, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని యథార్థంగా నువ్వు ఇవ్వగలిగితే, దేవుడు మీ జీవితాల్లో దేవుడు మేలు చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు అంటే, భగవంతుడు మీ జీవితాల్లో మేలు చేయబోతున్నాడు. అందుకే మన భక్తులు కూడా ఎలా ఉండాలంట? యథార్థత. దేవుని పని విషయంలో యథార్థత, దేవునికి లోబడే విషయంలో యథార్థత కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు యథార్థత కలిగి ఉన్నట్లయితే దేవుడు నేనేం చేస్తాడంటే, నిశ్చయముగా ఆయన నీ యందు ఏం చేస్తాడట? శ్రద్ధ నిలుపుతాడు. ఏం నిలుపుతాడండి? నీ యందు ఏం చేస్తాడంటే దేవుడు శ్రద్ధ నిలుపుతాడు. యేసు ప్రభువుల వారు భూమి మీద నడిచేటువంటి దినాల్లో కూడా ఒక చక్కని ఉపమానం చెప్పారు కదా. ఆయన ఏం చేశారు? ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. ఆ అంజూరపు చెట్టు ద్రాక్ష తోట అంతా కూడా ఫలభరితమైన జీవితాన్ని ఇస్తుంది, కానీ ఈ అంజూరపు చెట్టు మాత్రం తన ఫలాన్ని ఇవ్వట్లా. యజమాని చూశాడు, 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3 సంవత్సరాలు చూశాడు, కానీ తన జీవితంలో అభివృద్ధి లేదు. ఎలాగుందో తెలుసా? చూపులకి ఎలాగుంది? అది పచ్చగా ఉంది, కానీ దాని జీవితంలో, ఆ అంజూరపు చెట్టు యొక్క జీవితంలో పోతా లేదు, పిందె లేదు. యజమానుడు చూసి బాధపడుతూ ఆ తోటమాలితో చెబుతా ఉన్నాడు. ఏమని తెలుసా? తోటమాలి, నువ్వేం చేస్తావు తెలుసా? ఈ చెట్టుని త్వరగా నువ్వు నరికేసేయి. ఎందుకంటే దీనివల్ల మనకు ఉపయోగం లేదు. దీని వలన ఏమైపోతుందంట? నేల వ్యర్థమైపోతుంది. నీళ్లు పెట్టక మానట్లేదు, తన జీవితంలో ఎరువేట మానట్లేదు, కానీ తన జీవితంలో ఫలించేటువంటి అనుభవం లేదు. నువ్వు ఫలించాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడట కారణం ఏంటంటే, దేవుడిని యందు శ్రద్ధ నిలిపితే నీ స్థితిగతులన్నీ కూడా ఏం చేయబడతాయి? మార్చబడతాయి. వెంటనే భగవంతుడు ఆ తండ్రి ఆ యజమానుడు అన్నాడు కదా, దీనివల్ల నేల అర్థమైపోతుంది కదా, దీన్ని నరికించాలి, నువ్వు అగ్నిలో పారవేయమన్నాడు. కానీ యజమానుడు తోటమాలి ఏమన్నాడు తెలుసా? అయ్యా, 1 సంవత్సరం మాత్రం గడివేవు. ఇంతకాలం ఎంతో కష్టపడి పెంచుకుంటా వచ్చాం, కానీ 1 సంవత్సరం మాత్రం నువ్వేం చేయాలి? గడివేవు. ఆ 1 సంవత్సరం గడివిస్తే ఎందుకు ఫలించట్లేదో దీని యందు శ్రద్ధ నిలిపి, ఎవరి యందు అంటండి? అంజూరపు చెట్టు యందు శ్రద్ధ నిలిపి అసలు ఎందుకు ఫలించట్లేదని 1 సంవత్సరం గడువు తీసుకున్నాడంట. ఆ సంవత్సరం గడువు తీసుకొని ఇప్పుడు తోటమాలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ అంజూరపు చెట్టు చుట్టూ త్రవ్వుతూ ఉంటే పెద్ద పెద్ద రాళ్ళు అంజూరపు యొక్క చెట్టు వేళలో ఏం చేస్తున్నాయంట? దాగబడి ఉన్నాయి. ఈరోజు నీ జీవితము కూడా అంజూరపు యొక్క చెట్టు వేళ్ల మధ్య ఏ విధమైనటువంటి బలమైన రాళ్ళు ఉన్నాయో, నీ హృదయం అనేటువంటి ఆ హృదయంలో కూడా భయంకరమైనటువంటి పాపాలు నాటబడి ఉన్నాయి. అందుకే నువ్వు అభివృద్ధిలోనికి రావట్లా, అందుకే ఆత్మీయ జీవితంలో ఫలించట్లేదు. ఈ తోటమాలట ఆ చెట్టు చుట్టూరు తవ్వి ఆ రాళ్ళన్నీ కూడా తీసి బయట వేసిన తర్వాత, మరలా నీరు పెట్టి ఎరువు వేసిన తర్వాత, మరలా వసంత కాలానికి వచ్చేసరికి తన ఫలభరితమైనటువంటి జీవితం ద్రాక్ష చెట్టుతో పాటు ఈ అంజూరపు చెట్టు కూడా ఏం చేసిందంట? తన ఫలాన్ని ఏం చేసిందంట? ఇచ్చేసింది. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే శ్రద్ధ గనక ప్రభు నీ యందు నిలిపాడు అనుకో, నీ స్థితిగతులన్నీ కూడా ఏమైపోతాయి? మారిపోతాయి. నీ స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి.
బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలట? 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు ఆయన. ఆ 38 సంవత్సరాలు ఎందుకు ఉన్నాడు? పక్షవాయువు కలిగినటువంటి రోగి 38 సంవత్సరాల నుంచి ఆ సీనియర్ రోగి ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. తను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు. తను అందరూ విడిచిపెట్టేశారు. ఈ లోకం కూడా చూడండి, బలం ఉన్నంతసేపు ఏం చేస్తారు? మనవాళ్ళు అంటారు. డబ్బున్నంతసేపు మనవాడేని అంటారు. ఆస్తులు పాస్తులు ఉన్నంతసేపు మనవాడే అంటారు. కానీ అన్ని కోల్పోయిన తర్వాత ఏ వ్యక్తి మనల్ని ప్రేమించరు. ఇది మానవుని యొక్క నైజం. అతడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరికీ పనికొచ్చాడు. శరీర అవయవాలు బాగున్నప్పుడు అందరికీ పనికొచ్చాడు. కానీ ఇప్పుడు ఆయనకి పక్షవాతం రాగానే ఆ వ్యక్తి దేనికి పనిచేయడం చెప్పి ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడివేశారు. బెతెస్దా కోనేరు దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు అంటే, వేకుజాముని దేవుని యొక్క దూతలు ఆ కోనేటిలోకి దిగి ఆ నీళ్లను కదిలిస్తా ఉండగా ఎంతటి రోగము కలిగినటువంటి వారైనా ఆ కోనేటిలో దిగ్గానే ఏం చేయబడుతున్నారు? వాళ్ళందరూ కూడా స్వస్థత పరచబడుతున్నారు. 38 ఏండ్ల నుంచి ఆ వ్యక్తి అటువంటి బలహీనతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి కోనేటి దగ్గర పడివేసి వెళ్ళిపోయారు. కానీ ఏ రోజు కూడా వారిని తీసుకొని వెళ్ళి ఆయన్ని ఆ కోనేటిలో ముంచిన వారు లేరు. శరీర అవయవాలు ఆరోగ్యం కోల్పోయిన తర్వాత ఆ వ్యక్తి ఇతరులకు భారమే కానీ ఇతరులకు ఉపయోగం లేదనుకునేటువంటి మనుషుల యొక్క ప్రేమను బట్టి ఆ వ్యక్తి విసుగుపోయి అంగలారుస్తూ ఉన్నాడు. కానీ ఆయన దేవుని మీద ఏం చేశాడు తెలుసా? ఆనుకున్నాడు. ఏదో ఒక రోజు నేను నమ్ముకున్నటువంటి నా యేసయ్య నా దగ్గరికి వస్తాడు, నా ప్రార్థన ఆలకించి నా జీవితంలో మేలు చేస్తాడని విశ్వాసంతో ఉన్నాడు. తన జీవితం ఎలాగుందో తెలుసా? భయంకరమైనటువంటి దుస్థితులు ఉంది, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంది, ఈగలు ముసురుతా ఉన్నాయి. భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఈ వ్యక్తి దేవునికి మొరపెడతా ఉన్నాడు. యేసు ప్రభు వారు భూమి మీద సంచరించుచున్నటువంటి దినాల్లో ఆ ప్రాంతం రాని వచ్చాడు. ఆ బెతెస్దా కోనేరు రాని వచ్చారు. యేసయ్య వచ్చి చూడగానే ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఎవరు కనపడుతున్నారు తెలుసా? ఎవరి యొక్క ఆర్తధ్వని వినపడుతుందో తెలుసా? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు కలిగినటువంటి సీనియర్ రోగి అక్కడ కనబడుతున్నాడు. నేరుగా నా యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళట్లా. ఎందుకో తెలుసా? భయంకరమైనటువంటి ఘోర దుర్వాసన. ఆ వ్యక్తికి సంస్కారం లేకుండా, జుట్టుకి సంస్కారం లేదు. ఆ పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి కదలలేనటువంటి స్థితిలో, భయంకరమైన దుస్థితిలో ఉన్నాడు. కానీ యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని తట్టి, ఎవరు నువ్వు? ఏంటి నీ పేరేంటి? పలానా పలానా. మరి నీకు ఎవరు లేరా? ఉన్నారు. నీ వారు మరి లేరంటే అందరూ ఉన్నారు. మరి ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? 38 సంవత్సరాలు. యేసు ప్రభు వారి యొక్క వయసు ఎంతండి? 33.5 సంవత్సరాలు భూమి మీద నడిచినటువంటి దినాల్లో. కానీ ఆ రోగం ఆయన ఏం చేసిందంట? రోగమే పెద్దది. అప్పుడు ఆ బాధను చూసి యేసయ్య ఆ వ్యక్తి యొక్క ఆవేదన చూసి, అయ్యా, ఈ స్థలములో నేను భయంకరమైన దుస్థితిలో ఉన్నాను అని చెప్పి యేసయ్య పాదాలు పట్టుకోగానే ఆయన అన్నాడు, మరి నువ్వు లేచి నిలబడాలని సంతోషపడుతున్నావా? ఆరోగ్యం పొందుకోవాలని ఆశపడుతున్నావు అని చెప్పగానే వెంటనే లేచి నీ పరుపుని తీసుకొని పరిగెత్తమని దేవుడు ఆజ్ఞించి ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు చూపించి హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ప్రభు దాటిపోయే దేవుడు కాదు. శ్రద్ధ నిలిపాడంటే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసా? గొప్ప ప్రయోజనకరంగా నా యేసయ్య మారుస్తాడు. మీరు కూడా ఈ దినాన సాయంత్రం పూట సమయంలో మనము కూడా సర్వశక్తుడైన దేవుని బ్రతిమాలుకొనగలిగినట్లయితే, దేవుని దగ్గర మీరు కన్నీరు కార్చగలిగినట్లయితే, ఆ సర్వశక్తుడైన దేవుని గనుక నువ్వు మాట్లాడగలిగినట్లయితే, నువ్వు పరిశుద్ధపరిచి యథార్థ హృదయం కలిగిన వాడు అయితే ఆయన తప్పక నీ అందు ఏం చేస్తాడంట? శ్రద్ధ నిలుపుతాడంట. అది 7వ వచనం చదవండి. నీ నీతికి తగ్గట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తాడంట. 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొంచెంగా ఉన్నా చివరికి ఎలా ఉంటదంట? తుదకి మహా అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏంటంట? మొదటి నీ స్థితి కొంచెంగా ఉన్నా తుదకి ఏం చేస్తామంట? నువ్వు మహా అభివృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడంట. చూసారండి, నీ స్థితి ఇప్పుడు కొంచెంగానే ఉంది. దేవుని దగ్గరకు వచ్చి ఆ సర్వశక్తుడైన దేవుని దగ్గర నువ్వు బ్రతిమాలు కొనగలిగినట్లయితే నీ స్థితిని ఏం చేస్తాడంట? తుదకు నిన్ను మహా అభివృద్ధిలోనికి ప్రభు నడిపిస్తాడు.
అలాగా నడిపించబడాలని ఆశ కలిగి ఉన్నావా? ఆశ కలిగి ఉంటే యోబు ఏ విధంగా దేవుని హత్తుకున్నాడో మనము కూడా ఎలా ఆయన్ని మనం హత్తుకోవాలి. అందుకే మొదట మన స్థితి ఇప్పుడు కొంచెమే, కానీ దేవుని దగ్గరకు వస్తే ఎలా చేస్తాడట? ఆయన మహా అభివృద్ధికి దేవుడు నడిపిస్తాడట. అందుకే మన స్థితిగతులు మనం మార్చుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, సర్వశక్తుడైన దేవుని మనం బ్రతిమాలుకుందాం. ఆయన్ని కనుక నువ్వు బ్రతిమాలితే నీకు ఏ సమస్య ఉందో, ఏ కీడు ఉందో, ఏ పోరాటం చేత నలిగిపోతున్నావు, ఏ అప్పుల భారం చేత నలిగిపోతున్నావో, ఏ రోగము చేత నలిగిపోతున్నావో, దేవుని పాద చెంతకొచ్చి నువ్వు కన్నీరు గార్చి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు గారిస్తే ఆయన దాటిపోయే దేవుడు కాదు. నీ జీవితంలో ఏం చేస్తాడు తెలుసా? నీ విషయంలో శ్రద్ధ నిలుపుతాడట. శ్రద్ధ నిలిపి నిన్ను అభివృద్ధి పదములకు దేవుడు నడిపిస్తాడట. ప్రభుకు మహిమ కలుగును గాక. నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎందుకు ఫలించట్లేదు నువ్వు? ఎందుకు నువ్వు ఆశీర్వదించబట్లేదు? ఎందుకు నువ్వు మేలు పొందట్లేదు? ఈ సంఘమును కూడా దేవుడు అభివృద్ధులకు దేవుడు నడిపించబోతున్నాడు. మందిరమును కూడా దేవుడు అభివృద్ధులతో నడిపించబోతున్నాడు. అలా నడిపించాలంటే మనం ఏం చేయాలంట? సర్వశక్తుడి దేవుని మీద మనం ఏం చేయాలంట? అనుకోవాలి, ఆయన బ్రతిమాలుకోవాలి. బ్రతిమాలుకుంటే ఖచ్చితంగా మన స్థితిని దేవుడు మార్చి ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధులకి నా యేసు నడిపించబోతున్నాడు. అలాగ నడిపించబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సమృద్ధిగా దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రములు తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను